ఇక మోగనున్న గంట. విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు 2026 కొత్త ఏడాది వస్తూనే గుడ్ న్యూస్ ని మోసుకొచ్చిందని అంటున్నారు. ఆయనది 25 ఏళ్లకు పైబడిన రాజకీయ జీవితం. ఓటమి ఎరుగని నైజం. ఒకసారి ఎంపీగా, 5 సార్లు ఎమ్మెల్యేగా, 7 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసిన గంట ఉత్తరాంధ్రలోనే కీలక నేతగా ఉన్నారు. అలాగే ఏపీలో ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతగా ప్రముఖ స్థానంలో ఉన్నారు. అలాంటి గంటా శ్రీనివాసరావు 2024 ఎన్నికల్లో భీమునిపట్నం నుంచి 90,000 పైచిలకు మెజార్టీతో గెలిచారు. దాంతో ఆయనకు కేబినెట్ లో బెర్త్ ఖాయమని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. పైగా విశాఖ జిల్లాకే కేబినెట్ లో అవకాశం లేకుండా పోయింది. అనకాపల్లి జిల్లా నుంచి పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు మంత్రి పదవి దక్కింది. నర్సీపట్నం నుంచి సీనియర్ నేత అయ్యన్న పాత్రుడికి స్పీకర్ పోస్ట్ ఇచ్చారు. విశాఖ జిల్లా నుంచి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ ఛాన్స్ ఇచ్చారు. అయితే గంటా మాత్రం సాధారణ ఎమ్మెల్యేగా ఉండిపోయారు. దాంతో గంటా అనుచరులు అంతా తీవ్ర అసంతృప్తితో ఉంటూ వస్తున్నారు. ఇక గంటా చూస్తే గతానికి భిన్నంగా జోరు చేస్తూ వస్తున్నారు. తన సొంత నియోజకవర్గం భీమిలిలో ఆయన వరుసగా పర్యటనలు చేస్తున్నారు. ప్రతిరోజు ఆయన ఎక్కడో ఒక చోట కనిపిస్తున్నారు. ప్రజలతో మమేకమవుతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో భీమిలి నియోజకవర్గం పరిధిలోనే అభివృద్ధి అంతా సాగుతోంది. ఆనందపురం మండలంలో గూగుల్ డేటా సెంటర్ వస్తోంది. భీమిలి మండలంలోని అన్నవరం గ్రామంలో ఈ మధ్యనే ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీకి పునాది రాయి పడింది. భీమిలి టు భోగాపురం దాకా టూరిజం డెస్టినీ అవుతోంది. ఐటీ పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. దాంతో విశాఖ జిల్లాలో అత్యంత కీలకమైన నియోజకవర్గంగా భీమిలి మారిపోయింది. ఇక అభివృద్ధికి అవసరమైన భూముల సేకరణ అన్నదే ఇప్పుడు బిగ్ ఇష్యూగా మారుతోంది. గూగుల్ డేటా సెంటర్ కి భూములు ఇవ్వమని కొంతమంది రైతులు ఆందోళన చేస్తే దాన్ని స్మూత్ గా డీల్ చేసి ఇష్యూని ముగించారు ఎమ్మెల్యేగా గంట. దాంతో మార్చ్ లో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు రంగం సిద్ధమైంది. ఇదే తీరున మరిన్ని భూసేకరణ సమస్యల్లో కూడా గంట చాకచక్యంగా వ్యవహరిస్తూ ఒక కొలిక్కి తెస్తున్నారు. ఆయన విశాఖ జిల్లాలోని అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా పనిచేశారు. దాంతో ఆయనకు అన్ని చోట్ల పెద్ద ఎత్తున అనుచరుగణం ఉంది. దాంతో ఆయన సమస్య ఏదైనా పరిష్కారం చూపగలుగుతున్నారు. ఉత్తరాంధ్రలో అనేక పరిశ్రమలు తొందరలో ఏర్పాటవుతున్నాయి. వాటికి కూడా భూ సమీకరణ అవసరం పడుతోంది. ఈ నేపథ్యంలో గంటా చాకచక్యం, ఆయన అనుభవాన్ని వినియోగించుకునే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తారు అంటున్నారు. ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా గంటాని నియమిస్తారని అంటున్నారు. కేబినెట్ ర్యాంక్ తో కూడిన ఈ పదవి ఎంతో కీలకమైనదిగా చెప్తున్నారు. దీని పరిధి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు గోదావరి జిల్లాలను కలుపుకొని 9 జిల్లాలకు విస్తరిస్తుందని అంటున్నారు. దాంతో ఈ కీలకమైన పదవిలో గంటా రానున్న రోజుల్లో అధికారిక హోదాను, అలాగే అధికారాన్ని పూర్తిగా అందుకుంటారని అంటున్నారు. ఇక మోగనున్న గంట. విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు 2026 కొత్త ఏడాది వస్తూనే గుడ్ న్యూస్ ని మోసుకొచ్చిందని అంటున్నారు. ఆయనది 25 ఏళ్లకు పైబడిన రాజకీయ జీవితం. ఓటమి ఎరుగని నైజం. ఒకసారి ఎంపీగా, 5 సార్లు ఎమ్మెల్యేగా, 7 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసిన గంట ఉత్తరాంధ్రలోనే కీలక నేతగా ఉన్నారు. అలాగే ఏపీలో ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతగా ప్రముఖ స్థానంలో ఉన్నారు. అలాంటి గంటా శ్రీనివాసరావు 2024 ఎన్నికల్లో భీమునిపట్నం నుంచి 90,000 పైచిలకు మెజార్టీతో గెలిచారు. దాంతో ఆయనకు కేబినెట్ లో బెర్త్ ఖాయమని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. పైగా విశాఖ జిల్లాకే కేబినెట్ లో అవకాశం లేకుండా పోయింది. అనకాపల్లి జిల్లా నుంచి పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు మంత్రి పదవి దక్కింది. నర్సీపట్నం నుంచి సీనియర్ నేత అయ్యన్న పాత్రుడికి స్పీకర్ పోస్ట్ ఇచ్చారు. విశాఖ జిల్లా నుంచి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ ఛాన్స్ ఇచ్చారు. అయితే గంటా మాత్రం సాధారణ ఎమ్మెల్యేగా ఉండిపోయారు. దాంతో గంటా అనుచరులు అంతా తీవ్ర అసంతృప్తితో ఉంటూ వస్తున్నారు. ఇక గంటా చూస్తే గతానికి భిన్నంగా జోరు చేస్తూ వస్తున్నారు. తన సొంత నియోజకవర్గం భీమిలిలో ఆయన వరుసగా పర్యటనలు చేస్తున్నారు. ప్రతిరోజు ఆయన ఎక్కడో ఒక చోట కనిపిస్తున్నారు. ప్రజలతో మమేకమవుతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో భీమిలి నియోజకవర్గం పరిధిలోనే అభివృద్ధి అంతా సాగుతోంది. ఆనందపురం మండలంలో గూగుల్ డేటా సెంటర్ వస్తోంది. భీమిలి మండలంలోని అన్నవరం గ్రామంలో ఈ మధ్యనే ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీకి పునాది రాయి పడింది. భీమిలి టు భోగాపురం దాకా టూరిజం డెస్టినీ అవుతోంది. ఐటీ పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. దాంతో విశాఖ జిల్లాలో అత్యంత కీలకమైన నియోజకవర్గంగా భీమిలి మారిపోయింది. ఇక అభివృద్ధికి అవసరమైన భూముల సేకరణ అన్నదే ఇప్పుడు బిగ్ ఇష్యూగా మారుతోంది.
గూగుల్ డేటా సెంటర్ కి భూములు ఇవ్వమని కొంతమంది రైతులు ఆందోళన చేస్తే దాన్ని స్మూత్ గా డీల్ చేసి ఇష్యూని ముగించారు ఎమ్మెల్యేగా గంట. దాంతో మార్చ్ లో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు రంగం సిద్ధమైంది. ఇదే తీరున మరిన్ని భూసేకరణ సమస్యల్లో కూడా గంట చాకచక్యంగా వ్యవహరిస్తూ ఒక కొలిక్కి తెస్తున్నారు. ఆయన విశాఖ జిల్లాలోని అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా పనిచేశారు. దాంతో ఆయనకు అన్ని చోట్ల పెద్ద ఎత్తున అనుచరుగణం ఉంది. దాంతో ఆయన సమస్య ఏదైనా పరిష్కారం చూపగలుగుతున్నారు. ఉత్తరాంధ్రలో అనేక పరిశ్రమలు తొందరలో ఏర్పాటవుతున్నాయి. వాటికి కూడా భూ సమీకరణ అవసరం పడుతోంది. ఈ నేపథ్యంలో గంటా చాకచక్యం ఆయన అనుభవాన్ని వినియోగించుకునే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తారు అంటున్నారు. ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా గంటాని నియమిస్తారని అంటున్నారు. కేబినెట్ ర్యాంక్ తో కూడిన ఈ పదవి ఎంతో కీలకమైనదిగా చెప్తున్నారు. దీని పరిధి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు గోదావరి జిల్లాలను కలుపుకొని 9 జిల్లాలకు విస్తరిస్తుందని అంటున్నారు. దాంతో ఈ కీలకమైన పదవిలో గంటా రానున్న రోజుల్లో అధికారిక హోదాను అలాగే అధికారాన్ని పూర్తిగా అందుకుంటారని అంటున్నారు. ఇక మోగనున్న గంట విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు 2026 కొత్త ఏడాది వస్తూనే గుడ్ న్యూస్ ని మోసుకొచ్చిందని అంటున్నారు. ఆయనది 25 ఏళ్లకు పైబడిన రాజకీయ జీవితం. ఓటమి ఎరుగని నైజం. ఒకసారి ఎంపీగా, 5 సార్లు ఎమ్మెల్యేగా, 7 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసిన గంట ఉత్తరాంధ్రలోనే కీలక నేతగా ఉన్నారు. అలాగే ఏపీలో ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతగా ప్రముఖ స్థానంలో ఉన్నారు. అలాంటి గంటా శ్రీనివాసరావు 2024 ఎన్నికల్లో భీమునిపట్నం నుంచి 90,000 పైచిలకు మెజార్టీతో గెలిచారు. దాంతో ఆయనకు కేబినెట్ లో బెర్త్ ఖాయమని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. పైగా విశాఖ జిల్లాకే కేబినెట్ లో అవకాశం లేకుండా పోయింది. అనకాపల్లి జిల్లా నుంచి పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు మంత్రి పదవి దక్కింది. నర్సీపట్నం నుంచి సీనియర్ నేత అయ్యన్న పాత్రుడికి స్పీకర్ పోస్ట్ ఇచ్చారు. విశాఖ జిల్లా నుంచి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ ఛాన్స్ ఇచ్చారు. అయితే గంటా మాత్రం సాధారణ ఎమ్మెల్యేగా ఉండిపోయారు. దాంతో గంటా అనుచరులు అంతా తీవ్ర అసంతృప్తితో ఉంటూ వస్తున్నారు. ఇక గంటా చూస్తే గతానికి భిన్నంగా జోరు చేస్తూ వస్తున్నారు. తన సొంత నియోజకవర్గం భీమిలిలో ఆయన వరుసగా పర్యటనలు చేస్తున్నారు. ప్రతిరోజు ఆయన ఎక్కడో ఒక చోట కనిపిస్తున్నారు. ప్రజలతో మమేకమవుతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో భీమిలి నియోజకవర్గం పరిధిలోనే అభివృద్ధి అంతా సాగుతోంది. ఆనందపురం మండలంలో గూగుల్ డేటా సెంటర్ వస్తోంది. భీమిలి మండలంలోని అన్నవరం గ్రామంలో ఈ మధ్యనే ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీకి పునాది రాయి పడింది. భీమిలి టు భోగాపురం దాకా టూరిజం డెస్టినీ అవుతోంది. ఐటీ పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. దాంతో విశాఖ జిల్లాలో అత్యంత కీలకమైన నియోజకవర్గంగా భీమిలి మారిపోయింది. ఇక అభివృద్ధికి అవసరమైన భూముల సేకరణ అన్నదే ఇప్పుడు బిగ్ ఇష్యూగా మారుతోంది. గూగుల్ డేటా సెంటర్ కి భూములు ఇవ్వమని కొంతమంది రైతులు ఆందోళన చేస్తే దాన్ని స్మూత్ గా డీల్ చేసి ఇష్యూని ముగించారు ఎమ్మెల్యేగా గంట. దాంతో మార్చ్ లో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు రంగం సిద్ధమైంది. ఇదే తీరున మరిన్ని భూసేకరణ సమస్యల్లో కూడా గంట చాకచక్యంగా వ్యవహరిస్తూ ఒక కొలిక్కి తెస్తున్నారు. ఆయన విశాఖ జిల్లాలోని అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా పనిచేశారు. దాంతో ఆయనకు అన్ని చోట్ల పెద్ద ఎత్తున అనుచరుగణం ఉంది. దాంతో ఆయన సమస్య ఏదైనా పరిష్కారం చూపగలుగుతున్నారు. ఉత్తరాంధ్రలో అనేక పరిశ్రమలు తొందరలో ఏర్పాటవుతున్నాయి. వాటికి కూడా భూ సమీకరణ అవసరం పడుతోంది. ఈ నేపథ్యంలో గంటా చాకచక్యం ఆయన అనుభవాన్ని వినియోగించుకునే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తారు అంటున్నారు. ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా గంటాని నియమిస్తారని అంటున్నారు. కేబినెట్ ర్యాంక్ తో కూడిన ఈ పదవి ఎంతో కీలకమైనదిగా చెప్తున్నారు. దీని పరిధి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు గోదావరి జిల్లాలను కలుపుకొని 9 జిల్లాలకు విస్తరిస్తుందని అంటున్నారు. దాంతో ఈ కీలకమైన పదవిలో గంటా రానున్న రోజుల్లో అధికారిక హోదాను అలాగే అధికారాన్ని పూర్తిగా అందుకుంటారని అంటున్నారు.